అస్సలాముఅలైకుం, నమస్కార్, ఆదాబ్. నేను మీ అలీ మాట్లాడుతున్నాను. జపాన్ చైనా కన్నా ఎప్పుడు ప్రతి విషయంలో అడ్వాన్స్మెంట్గా ఉంటుంది. కానీ ఈసారి జపాను చైనాలో టెక్నాలజీ పరంగా కాకుండా వైరస్ పరంగా కూడా ఒక అడుగు ముందే ఉందని నిరూపించుకుంది. ఎలా అయితే రీసెంట్గా మనకు కోవిడ్ వచ్చి చాలామంది చనిపోయారో, అలాగే జపాన్లో కొత్తగా STSS అని ఒక ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. STSS అంటే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అండి. ఇది స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా నుంచి వస్తుంది. దాన్ని గ్యాస్ కోడ్ అని కూడా అంటారు. సో జనరల్గా ఈ STSS వచ్చిన వాళ్ళకి ఎన్ని గంటలు బ్రతుకుతారు అని మనం క్వశ్చన్ వేసుకుంటే గట్టిగా 48 గంటల కన్నా ఎక్కువ బ్రతకరండి. సో ఈ STSS మనలో వచ్చిందని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? సో జనరల్గా ఈ STSS ఏంటంటే చిన్నపిల్లలు, లేకపోతే మిడిల్ ఏజ్ పర్సన్, లేకపోతే ఓల్డ్ ఏజ్ పర్సన్ అని ఏది భేదభావాలు లేదండి. ఇది ఎవరిలో అయినా రావచ్చు. పర్టికులర్గా ఒక చిల్డ్రన్స్, ఒక పర్టికులర్ ఈ ఏజ్ గ్రూప్కే వస్తుందని మాత్రం భరోసా లేదు. సో జనరల్గా ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే సోర్ థ్రోట్ ఇన్ చిల్డ్రన్ అంటే గొంతు ఎండుకుపోవడం, స్వెల్లింగ్ రావడం, ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోవడం, జ్వరం రావడం, లో బీపీ రావడం, లింబు పెయిన్, ఇవన్నీ కామన్గా STSS లో చూసే సిండ్రమ్స్ అండి. సో ఒకవేళ సింపుల్గా చెప్పుకోవాలంటే STSS వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం మరియు ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఉంటాయండి. సో ఈ STSS మీ గురించి నేను ఇంకొక వీడియో కూడా చేసి దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరియు STSS నుంచి మీరు అందరూ సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్.